హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి పొద్దు పొద్దున్నే మార్నింగ్ వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారా? ఇది మార్నింగ్ కాదు, ఈవినింగ్. ఆ రోజు చాలా బాగా కనిపించింది అసలు ఆకాశం. ఎంత బాగా కనిపించిందంటే 2 కళ్ళు సరిపోలేదు. అంత బాగా కనిపించింది. ఇంకెంత బాగున్నాక వెదర్ మనం బయటికెళ్ళకుండా ఉండలేము కదా! సో, మేము కూడా బయటికి స్టార్ట్ అయ్యాము. ఏదైనా డిన్నర్ బయట తిందామని. ఈరోజు ఎందుకో చికెన్ తినాలనిపిస్తుంది. ఈరోజు యాక్చువల్‌గా నేను వ్లాగ్ చేసేది వెన్స్‌డే అనమాట. అంటే థర్స్‌డే నేను కాలేజ్‌కెళ్ళిపోవాలి. అందుకే బ్యాక్ టు కాలేజ్ అని థంబ్‌నెయిల్ పెట్టాము. మొగలై బిర్యానీ తీసుకున్నాము. తినేసాము జాగ్రత్తగా. తినేసి పడుకుని పోయామన్నమాట. గుడ్ నైట్ ఆ రోజుకి. నెక్స్ట్ డే మళ్ళీ వ్లాగ్ తీసాననమాట. ఆ వ్లాగ్ ఏంటంటే ఫస్ట్ ముగ్గుతో స్టార్ట్ చేశాను నేను. అంటే చాలా రోజులు అయిపోయింది కదా ముగ్గు వీడియో చూపించి అని చెప్పి ముగ్గు వీడియో తీశాను. మీరు కూడా చూసి ఎలా ఉందో కూడా కొంచెం కమెంట్ చేయండి. సరే చూసేయండి. నార్మల్ వాటర్ వేసి ముందు కడిగేసిన తర్వాత ఈరోజు నామ లేదనమాట. నామ లేక నేను ముగ్గు పిండితోనే గచ్చు దగ్గర కూడా ముగ్గు పెట్టాను. మళ్ళీ ఏంటి ముగ్గు పిండితో వేస్తుంది అనుకోవద్దు. నామ లేదనమాట. అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ షాప్స్ ఎవరు తీయలేదు, సో తేలేదనమాట. సో అందుకే ముగ్గు పిండితో వేస్తాను ఇక్కడ కూడా. చూసేయండి ఎలా ఉందో కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చాలా సింపుల్. అంటే 7 చుక్కల ముగ్గు. చూడండి, మీకు కూడా చాలా సింపుల్గా అనిపిస్తుంది. మీరు కూడా ఇంట్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది సింపుల్గా. మీ అందరికీ నా వాయిస్ అంటే అర్థమవుతుంది కదా, అంటే కొంచెం స్పీడ్గా మాట్లాడుతున్నానేమో అని నాకు అనిపిస్తుంది. సో మీకు అర్థం కావట్లేదు, కొంచెం స్లోగా మాట్లాడండి అంటే నేను వాయిస్ కొంచెం స్లోగా మాట్లాడతాను. అంటే వాయిస్ కానీ ఏమంటారు అది మాటలు కానీ స్పీడప్ అవుతున్నాయి అంటే చెప్పండి కమెంట్లోని. నేను అన్ని కమెంట్స్ చదువుతాను. ఓకే, ఈరోజు ముగ్గులు ఏమేమి వేసానో చూసేయండి. చాలా చిన్న చిన్నవి సింపుల్గా వేసేసుకున్నాను. ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి. ఇంకా అన్ని పనులు చేసేసుకొని నేను కాలేజ్కి స్టార్ట్ అయిపోయాను. యాక్చువల్గా చెప్పాలంటే అసలు కాలేజ్కి వెళ్ళాలనే లేదు. ఎందుకంటే బాబుని వదిలేసి ఇన్ని మంత్స్ మళ్ళీ ఎలా ఉండాలి అంటే 1 మంత్ ఉన్నాను కదా వాడి దగ్గర. సో చాలా ఎమోషనల్గా మళ్ళీ అటాచ్ అయిపోయినట్టు, మళ్ళీ వాడిని వదిలేసి వెళ్తే ఏదో ఫీలింగ్ అనమాట. సో వెళ్ళి గ్రాసరీ షాపింగ్ చేసుకొని వచ్చేసాము డీమార్ట్ నుండి. ఇంకా తర్వాత ఆకాశం కూడా చాలా బాగుందని చిన్న క్లిప్ తీసాను. అప్పుడు ఈవినింగ్ అవుతుంది, సో చిన్న క్లిప్ తీసాను. ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట మేము ఉండే దగ్గరికి. ఇంకా పదే పదే తిరగలేము కదా, సో అన్నీ ఒకేసారి కొనేసుకున్నాము. చాలా కొన్నవన్నీ ఎక్కడక్కడ సర్దేసుకొని ఇంకా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఏదైనా ఉన్నా లేకపోయినా సరే ముందు ముగ్గు పెట్టేసుకోవాలి క్లీన్ చేసుకున్న వెంటనే, లేకపోతే మనశ్శాంతిగా ఉండదు. సో చూసాను మీరు కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము. సింపుల్గానే, అంటే రెంటెడ్ హౌస్ కదా, సో సింపుల్గానే. ఇంకా మార్నింగ్కి లంచ్ బాక్సెస్ కూడా క్లియర్ చేసేసుకొని ఇంకా
ఇంకా మళ్ళీ మార్నింగ్ లేచి అన్నీ క్లీన్ చేసుకొని యథావిధిగా వండుకొని కాలేజ్కి వెళ్ళిపోవడమే అనమాట. మళ్ళీ కాలేజ్ లైఫ్లో పడిపోయాము. సో ఇంతటితో కిచెన్కి గుడ్ నైట్ అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఏమో ఫ్రైడే, సో అందుకే ఎర్లీగా లేచి కొంచెం పూజ చేసుకొని ఇంకా కాలేజ్కి స్టార్ట్ అయిపోయాము. అంతే గాయస్ వీడియో. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.